హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చి ఢీకొట్టింది కారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ను ఢీకొట్టి కారు ఆపకుండా వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. జూబ్లీ హిల్స్ లో రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పెద్దమ్మ గుడి టర్నింగ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న TS10EE 2802 నెంబర్ గల టూ వీలర్ ఇది. ఈ టూ వీలర్ నే గుర్తు తెలియని వాహనం అంటే కార్ ఒకటి మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. అతనికి సంబంధించిన వివరాలు ఒకవైపు ఆరా తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అతని డెడ్ బాడీ మాత్రం మార్చురీకి తరలించారు పోలీసులు. ఈ ఎదురుగా మనం చూస్తున్నాం టర్నింగ్ వద్ద మితిమీరిన వేగంతో వచ్చింది కారు. ఆ వాహనం స్పీడ్ అదుపు తప్పి ఒక్కసారిగా టూ వీలర్ పైకి దూసుకొని వెళ్లడం జరిగింది. ఈ ఘటనలో టూ వీలర్ పైన వస్తున్న వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కారు ఢీకొట్టిన తర్వాత అతను ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది. అంటే కనీసం కార్ని వాహనాన్ని కూడా అక్కడ ఆపలేదు. ఆపకుండానే అతను పారిపోవడం జరిగింది. ఇప్పటికే వరుసగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మనం చూస్తున్నాం. వరుసగా హిట్ అండ్ రన్ కేసులు చోటు చేసుకుంటున్న సందర్భం మనకు కనబడుతూనే ఉంది. అతనికి సంబంధించిన షూస్ మనం చూడొచ్చు. ఇక్కడ టూ వీలర్ పైన వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. అతనికి సంబంధించిన షూస్ ఇతర వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ టూ వీలర్ సంబంధించి అతను డెడ్ బాడీ మాత్రం మార్చిరీలో ఉంది. మరొక వైపు ప్రమాదానికి కారణమైన కారు ఎవరు, దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకవైపు దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అతను తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. 4 గంటలకు అది కూడా ఈ టర్నింగ్ మనం చూడొచ్చు. కూడా టర్నింగ్ చాలా కర్వ్ డీప్ గా ఉంటుంది. ఏ మాత్రం మితిమీరిన వేగంతో వచ్చినా ఈజీగా రోడ్డు పైన ఇటువైపు వచ్చే అవకాశం కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ పూర్తిగా వచ్చే అవకాశం కనబడుతుంది. అతను ఈ టర్నింగ్ వద్దనే చాలా ఓవర్ స్పీడ్ తో వచ్చి ఇక్కడ మనకు మార్కులు చూస్తే తెలుస్తుంది. అతను టూ వీలర్ పైకి దూసుకొని వచ్చాడు ఆ టర్నింగ్ పై నుండి. ఎప్పుడైతే ఆ టర్నింగ్ వద్ద ఆ ఎదురుగా మనం చూస్తున్న ప్రాంతంలో అతను టూ వీలర్ ని ఢీకొట్టాడో ఆ మొత్తం టూ వీలర్ నేరుగా వచ్చి ఇక్కడ ఫుట్పాత్ పైకి ఢీకొట్టుకోవడం జరిగింది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో ఇక్కడే రక్తస్రావం జరిగి సంఘటనా స్థలంలోనే చనిపోవడం అయితే జరిగింది. ప్రస్తుతం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. అతని ఎవరు, ఆ టూ వీలర్ నడుపుతున్న వ్యక్తి ఎవరు అనేది ఒకవైపు ఆరా తీస్తున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన కారును ట్రేజ్ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అతను రోడ్డు ప్రమాదం చేసిన తర్వాత ఆపకుండా మితిమీరిన వేగంతో వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా కారు నడిపిన వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ వినోద్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.